My name is Ravya. I am studying 9th class. I am from Holy Sunday School. ఇప్పుడు నేను మనకు సండే హాలిడే ఎందుకు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారో చెప్తున్నాను. మనందరికీ తెలుసు సండే అంటే హాలిడే, స్కూల్కి సెలవు, ఆఫీస్కి సెలవు. కానీ ఈ హాలిడే ఎలా వచ్చిందంటే మన ప్రభువు యేసుక్రీస్తు శుక్రవారం సిలువలో మరణించి 3వ రోజు ఆదివారం తిరిగి లేచారు. అందుకే ఆదివారం ద లార్డ్స్ డేగా మారింది. సండే హాలిడే ఎవరు తీసుకొచ్చారంటే ఆయన పేరు నారాయణ్ మేఘాజీ లోఖండే గారు. 1890 జూన్ 10న ముంబై మిల్ కార్మికులకు వారానికి ఒకరోజు సెలవు. అలా సండే హాలిడే వచ్చింది. తర్వాత మనకు సండే హాలిడే వచ్చింది కదా, సండే చర్చ్కి ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు అసలు ప్రశ్న, సండే హాలిడే వచ్చిందిగా, ఇంట్లో ఉండొచ్చుగా, స్కూల్కి ఎందుకు వెళ్ళాలి, చర్చ్కి ఎందుకు వెళ్ళాలి? దీనికి 2 ముఖ్య కారణాలు ఉన్నాయి. మొదటిది దేవునికి కృతజ్ఞత చెప్పడానికి. మన జీవితం, ఆరోగ్యం, కుటుంబం ఇవన్నీ దేవుడిచ్చిన వరాలు. చర్చ్ అంటే దేవునికి కృతజ్ఞత చెప్పే స్థలం. రెండవది దేవుని వాక్యం ద్వారా బలపడడానికి. మనం లోకంలో ఎన్నో మాటలు వింటాం, కానీ మన జీవితాన్ని మార్చేది దేవుని వాక్యం మాత్రమే. బైబిల్ చెప్తుంది, ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. విశ్వాసం దేవుని వాక్యం వినడం ద్వారా వస్తుంది. చివరిగా క్రిస్మస్ మనకు గుర్తు చేస్తుంది ఏంటంటే దేవుడు మన కోసం పుట్టాడు, దేవుడు మన కోసం చనిపోయాడు, దేవుడు మన కోసం లేచాడు. అందుకే సండే అంటే కేవలం బయట తిరిగే రోజు కాదు, కేవలం నిద్రపోయే రోజు కాదు, దేవుని సన్నిధికి వచ్చే రోజు. అందుకే మనందరం రెగ్యులర్గా చర్చ్కి వెళ్దాం, మన జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చుకుందాం. థ్యాంక్ యూ.